రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నానండి. ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలతో క్షేమముగాను ఆనందంగాను ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ ఈ యొక్క మినిస్ట్రీస్ తరపున మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మన యొక్క మినిస్ట్రీ కోసం కూడా మీరు ప్రార్థించాలి అని నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. Proverbs chapter 3 verse 9. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగును. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలు సెలవిస్తున్నాయి. మన దేహానికి ఆరోగ్యం వస్తుంది, మన ఎముకలకు సత్వ వస్తుంది అని. అప్పుడు అనే మాట రాయబడింది. అనేక మంది అనారోగ్యంతో ఉండడానికి కారణం, అనేక మంది బలహీనతతో ఉండడానికి కారణం ఏంటి అంటే వారి యొక్క సొంత ఆలోచన చేయడం వల్ల. ఈ మధ్య ఒక రీసెర్చ్ తెలియచేసింది, ఎందుకంటే ఎక్కువ అనారోగ్యాలు వస్తున్నాయి. ఒక మనిషి మంచి పదార్థాలు తిన్నప్పటికీ, మంచి ఆహారం తీసుకుంటూ ఉన్నప్పటికీ, క్రమముగా వ్యాయామాలు చేస్తున్నప్పటికీ ఎందుకండి అతనికి అనారోగ్యం వస్తుంది లేదా ఆమెకు అనారోగ్యం వస్తుంది అని అంటే, వాళ్ళు చెప్పిన మాట కొంత ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పవచ్చు. ఏంటండి ఆ మాట అంటే, వారు ఆలోచన విధానం, వారి యొక్క భారాలు వారు మోస్తూ నేనేదేం చేయగలను, నా వల్ల సాధ్యమవుతుంది అని అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట, తమ యొక్క థింకింగ్నెస్ని ఎక్కువ పెంచుకుంటున్నారు. ఆ గజిబిజి గందరగోళంలో పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు ఆ ఉద్యోగం అని, ఆ వ్యాపారం అని, ఆ గొడవని, ఈ గొడవ అని చెప్పి వారు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారట. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. ఇక్కడ వాక్యంలో కూడా దాని పైన వచనంలో కూడా రాయబడి ఉంది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, చెడుతనమును నువ్వు విడిచిపెట్టు, అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తువ కూడా వస్తుంది అనే మాట రాయబడింది. ఎందుకు? దీనికి దానికి లింక్ ఏంటండి అంటే, ఎస్, వెన్ వీఆర్ గెటింగ్ స్ట్రెస్, మనం స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మనము ఆనందంగా ఉండలేం, మనం సంతోషంగా ఉండలేం. మనం ఆనందంగా సంతోషంగా ఉండినప్పుడు మన శరీరము కృషించుకుపోతుంది, మనము బలహీనులమవుతాము. చెడు ఆలోచనలు, బ్యాడ్ థాట్స్, చెడు ఆలోచనలు కూడా ఎవరికో హాని కాదంట. ఎవరికో మనం చెడుగా ఆలోచిస్తున్నామంటే వేరే వాళ్ళకి పక్కన పెడితే మనకే హాని. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఎలా ఉండాలా? ప్రశాంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? అఫ్కోర్స్ నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఎంతో కుటుంబం కోసం ప్రయాసపడుతున్నావు, జీవితంలో ఏదో సాధించాలి అని నువ్వు ముందుకు వెళ్తున్నావు. కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? నీ యొక్క హెల్త్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత వీక్గా ఉన్నావో ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఏదో సమస్య రాగానే ట్యాబ్లెట్ వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోవడం కాదు. ఒక్కసారి నీ హెల్త్ గురించి కొన్ని నువ్వు ఆలోచించు. ఎందుకంటే నీ మీద ఆధారపడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, లేదా నీ పైన ఆధారపడినటువంటి నీ కుటుంబం కావచ్చు. అనేక మంది నీ పైన ఆధారపడ్డారు కనుక నువ్వు అనారోగ్య పాలవ్వడానికి దేవుడు ఒప్పుకోవట్లే. అందుకే ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. నీ యొక్క స్ట్రెస్ని, నీ యొక్క ఒత్తిడిని నువ్వు జయించాలి, విడిచిపెట్టాలి. అది నీకు చెడుతనం. నువ్వేదో తప్పులు చేసావని, నువ్వేదో పాపం చేసావని నీకు అనారోగ్యం రాలేదు. అక్కడ నువ్వు ఒత్తిడికి గురయ్యి అది నీకు చెడుతనముగా మారి నీకు అనారోగ్యం వస్తుంది, బలహీనత వస్తుంది, లేవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని మాటలు చదువు, దేవుని వాక్యాలు విను, దేవుని యొక్క పాటలు స్తుతిస్తూ పాడు,
ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యం తిరిగి పొందుకుంటావు. అప్పుడు నీకు ఆరోగ్యం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయగలరని మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యువర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయాలలో ఫలింప చేయనుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో మనం చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మనము విశ్వాసంతో ప్రార్థించడం ఆయనకి ఇష్టం. కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో విశ్వాసం కలిగి మరి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు, క్షేమాన్ని అనుగ్రహించారు అయా. మీ యొక్క తండ్రి కృప ద్వారానే తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. ఈ రోజు అంతటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి అయా. వారి తండ్రి కష్టార్జితాన్ని దీవించండి నా ప్రభా. అయా, పని లేని బిడ్డలకు పని దొరుకునట్లుగా సహాయం చేయండి. ఉద్యోగము నిమిత్తం వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. ఆ యొక్క ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. అయా, మీ జ్ఞానం చేత వారిని నింపండి. వాక్చాతుర్యాన్ని వారికి దయచేయండి నా ప్రభా. ఏం మాట్లాడాలో తండ్రి బిడ్డలకు బయలుపరచండి. అదే విధంగా నా ప్రభా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. వారిని తండ్రి మీరే పోషించండి, బలపరచండి, ధైర్యపరచమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా, భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు, ఆ కోర్టు తగాదాలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. మనస్పర్ధలను కొట్టివేయండి. ఒకరినొకరు క్షమించుకుని, ఒకరినొకరు ప్రేమించుకుని, ఒకరినొకరు గౌరవించుకునే మనసును వారికి దయచేయండి అయ్యా. వారిని బట్టి వారి పిల్లలు కూడా ప్రభా మర్యాదగా నడుచుకోకుండా ప్రేమ కలిగి అయా తల్లిదండ్రుల మాట వినడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, ముఖ్యంగా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ యొక్క కాడిని మోసే కృపను దయచేయండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రసాదించండి. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు యేసు నామములో ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. అవును తండ్రి, శీఘ్రమే నీకు స్వస్థత కలుగునుగాక అంటున్నారు ప్రభా. అవునయ్యా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత ప్రతి బిడ్డ పాపమును కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. వారికి ఉన్న రోగమును, వారికి ఉన్న రుగ్మతలను, వారికి ఉన్న బలహీనతలు, ఆ దీర్ఘకాలిక రోగములు అన్నిటిని యేసు నామములో తండ్రి అయ్యా తీసివేసి మంచి ఆరోగ్యవంతులుగా వారిని అయ్యా మీ యొక్క సన్నిధిలో నిలవబెట్టండి. మీ సాక్షులుగా నిలవబెట్టండి. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడు, బండ నుండి నీటిని రప్పించిన దేవుడు, చనిపోయిన వారిని సైతం బ్రతికించిన దేవుడు, నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు తండ్రి, సూర్య చంద్రుల్ని ఆపినటువంటి దేవుడు అయ్యా. నీ నామములో శక్తి ఉంది, నీ నామములో బలం ఉంది, నీ నామములో కార్యాలు జరుగుతాయి ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా కష్టములో ఉన్నారో, దుఃఖములో ఉన్నారో, వేదనలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. శాపమును కొట్టివేసే దేవుడు, పాపము నుండి విడిపించే దేవుడు అయ్యా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే అయ్యా దైవజనులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయా, మీ సేవలో ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టమును తండ్రి వారు భరించుటకు అయా, సహించుటకు అయా, మీ కొరకు నిలవబడుటకు అయా మరి తండ్రి వారు నిలవబెట్టుకోండి నా ప్రభా. అయా మరి తండ్రి మీ యొక్క నామము నిమిత్తము వారు పడుతున్న కష్టాన్ని చూస్తున్న దేవుడు, తగిన ప్రతిఫలమును వారికి దయచేస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనములయ్యా. తండ్రి, ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో ప్రభా, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో ప్రభా, ఎంతో మందితో తండ్రి మాటలు పడుతున్నారో నాయన, వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి. అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము, మహత్ కార్యములను మీరు జరిగిస్తున్నామని వేడుకుంటున్నామయ్యా. అయా, సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషముగా గల తల్లిగా చేస్తానంటున్నావు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి అయా. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. ఈ రోజున తండ్రి ఏ బిడ్డ అయితే ప్రయాణం చేస్తున్నారో ప్రభా, ఆ బిడ్డ చుట్టూ మీ కంచెను కాపుదలను దయచేయండి. మీ దేవదూతల కావల్ని దయచేయండి. సువార్త ఎక్కడైతే ప్రకటి
ప్రకటించబడుతుందో ప్రభా అయా మరి తండ్రి అక్కడ తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి, మీ అభిషేకం వారితో ఉంచండి ప్రభా. వారు తండ్రి రక్షింపబట్టుకు సహాయం దయచండి, మీ శక్తి చేత వారిని నింపమని వేడుకుంటున్నామయ్యా. అయా గొప్ప కార్యాలు వారి పట్ల జరిగిస్తున్నామని వేడుకుంటున్నాము దేవా. అయా తండ్రి అయ్యా ఈ రోజు అంతటిలో బిడ్డకు తోడుగా ఉండమని అయా మీ యొక్క కనికరము, మీ హస్తము, మీ దయగల బాహు వారి చుట్టూ ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.